అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఏంటి ఈరోజు ఆమ్లా తీసుకొచ్చిందనుకుంటున్నారా? అవేనండి ఉసిరికాయలు. ఏం లేదండి, ఆమ్లా తినడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. దీనిలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. హెయిర్ గ్రోత్‌కి, మన స్కిన్ గ్లోకి, డైజెషన్ ఇంప్రూవ్ అవ్వడానికి, వెయిట్ లాస్‌కి చాలా హెల్ప్ చేస్తుంది. చాలామంది డైలీ ఆమ్లా తీసుకుంటారు. కాకపోతే జ్యూస్‌లా చేసుకొని తాగుతారు, పికిల్‌గా తింటారు, రాగా తింటారు. నేనైతే మా 90స్‌లో చేసుకొని ఒక చిన్న రెసిపీ చూపించబోతున్నాను. ఊరబెట్టిన ఉసిరికాయలు. దీనికోసం ముందుగా ఉసిరికాయలని బాగా వాష్ చేసుకొని, నీట్‌గా క్లీన్ చేసుకొని ఒక డబ్బాలో వేసుకోవాలి. తర్వాత గోరువెచ్చని నీళ్ళు వేసుకోవాలండి. మరీ వేడిగా ఉండకూడదు, అలా అని చల్లగా ఉండకూడదు. మీడియం హీట్ ఉండాలి. తర్వాత సాల్ట్ మీకు సరిపడినంత వేసుకోండి. పసుపు. చిన్నప్పుడు ఇది మా అమ్మే చేసేది కాబట్టి నాకు అమ్మ చేస్తేనే నచ్చుతుందని అమ్మనే చేసి చూపించమన్నాను. తర్వాత కారం. మేము కారం తక్కువ తింటాము. సో, మేము తక్కువ వేసుకుంటున్నాం. మీకు నచ్చినంత మీరు వేసుకోండి. దీనికి తక్కువ ఉంటేనే బావుంటుంది. మెంతులు. మెంతుల వల్ల కూడా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. సో, మెంతులు కొంచెం వేసుకోండి. లాస్ట్‌లో ఇంగువ. అంతేనండి. చాలా సింపుల్ రెసిపీ. మీకు తప్పకుండా నచ్చుతుంది. ట్రై చేయండి. ఇలా చేసుకుంటే చాలా బావుంటుందండి. మేము చిన్నప్పుడు ఎలా అంటే, ఇది ఒక 3 రోజులు పక్కన పెట్టేయాలి. ఇప్పుడు మనం ఆరబెట్టుకున్నాం కదా! ఒక 3 డేస్ పక్కన పెడితే ఉసిరికాయ సైజ్ చేంజ్ అవుతుంది. కొంచెం పెద్దదవుతుంది. రోజుకొకటి తీసుకొని తినేయొచ్చు. ఈ ఉసిరికాయ తిని లాస్ట్‌లో వెంటనే వాటర్ తాగితే వాటర్ టేస్ట్ కూడా భలే చేంజ్ అవుతుందండి. ట్రై చేసి చూడండి ఈ రెసిపీ. మీకు తప్పకుండా నచ్చుతుంది. ఎవరికైతే ఉసిరికాయలు తినడం నచ్చదో ఇలా చేసుకొని తింటే మీరు తప్పకుండా తింటారు. తిన్న వెంటనే వాటర్ తాగి ఎలా అనిపించిందో నాకు చెప్పండి. మేమైతే చిన్నప్పుడు అలానే చేసేవాళ్ళం.